మరి పూర్తిగా దీన్ని విశ్లేషించుకుంటూ వెళ్తాం. ఎలా ఉంటుందంటే ఫస్ట్ కుటుంబం తీసుకుంటాం. భార్య భర్తల మధ్య ప్రారంభంలో కాస్త సఖ్యత లోపం ఉన్న మధ్యలో చక్కగా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీక ఆస్తుల దగ్గర నుంచి వచ్చి కూర్చున్నటువంటి ఈ కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా కూర్చొని పరిష్కరించి కాంప్రమైజ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి ఒకరి పట్ల ఒకరికి విపరీతమైనటువంటి అనుమానం, డామినేటింగ్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే అనురాగంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ధనం, వ్యాపారం ఎలా ఉంది అంటే అద్భుతం. అసలు మీరు ఊహకందని విధంగా ఏప్రిల్ తర్వాత ఆర్థికంగా ఎదగబోతున్నారు. అసలు నాకు ఎన్నో డెట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా, నేను బ్యాంక్ లోన్కి అప్లై చేశాను, హౌసింగ్ లోన్కి అప్లై చేశాను, లేదా పర్మిషన్స్కి అప్లై చేశాను, అవన్నీ రాబోతున్నాయి. ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి సొమ్ము ఉంది చూసారా, చాలా సతాయిస్తున్నాడు, పిలిచి మరీ ఇచ్చే సమయం ఆసనం అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏమంటే కృతజ్ఞత చెప్పాలి. మీకు కాస్త ఎక్కువ ఏంటి ఆ నోరు, దాన్ని అదుపులో ఉంచుకోండి. అదొకటి అదుపులో ఉంచుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. దీంట్లో ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు, మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి. ఇంకా ప్రైవేట్ రంగంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి మంచి మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి. ఇంతకు ముందులాగా గొప్ప జీతాలు లేకపోయినా ఉద్యోగం లేకుండా మాత్రం ఉండరు. చాలదా? ఇది అలా బాగుంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి.